నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభాభివందనములు. నేటి దేవుని మాట యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. ఈ గ్రంథంలో ఇశ్రాయేలు దేశం తీవ్రమైన మిడతల దండయాత్ర వల్ల నాశనమైంది. పంటలు పూర్తిగా పాడయ్యాయి. ప్రజలు కరువు, ఆకలి మరియు ఆర్థిక సంక్షోభంలో ఉన్నారు. అప్పుడు దేవుడు వారిని ఉపవాసం ఉండమని, హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడమని, తన వైపు తిరిగి రావాలని పిలిచాడు. ప్రజలు దేవుని మాట విని పశ్చాత్తాపపడిన తరువాత దేవుడు కనికరించి వారికి ఈ వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానంలో దేవుని యొక్క క్షమాపణ, పునరుద్ధరణ ఉంది. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, 34వ సంకీర్తన 15వ చరణంలో పశ్చాత్తాప హృదయంతో ఆయనకు మొరపెట్టినప్పుడు దేవుడు మౌనంగా ఉండడు. నిజమైన పశ్చాత్తాపంలో చేసే ప్రార్థన దేవుని హృదయాన్ని కదిలిస్తుంది. మనకున్న సమస్యల్లో దేవునిని వెతకాలి, ఆశ్రయించాలి. సమాధానం ఆలస్యం అయినా వస్తుంది. ధాన్యమును, ద్రాక్షారసమును, తైలమును పంపించెదను అనునవి దేవుని యొక్క సమృద్ధి ఆశీర్వాదాలకు సూచనలు. ధాన్యం అనేది జీవనాధారం, ద్రాక్షరసం అనేది ఆనందం, నూనె అనేది పరిశుద్ధాత్మ అభిషేకం, ఆరోగ్యం, గౌరవములను సూచిస్తుంది. దేవుని మీద నమ్మకం ఉంచితే కేవలం అవసరాలు తీర్చడం కాదు, సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. దేవుడిచ్చే ఆశీర్వాదం తాత్కాలికం కాదు, అది నిజమైన సంతృప్తినిచ్చేది. లోక సంపదలు ఇవ్వలేని నిజమైన తృప్తి క్రీస్తులో లభిస్తుంది. ఈ వచనం ద్వారా కష్టకాలంలో దేవునికి దూరంగా ఉండకుండా ఆయన వైపు తిరగాలి. పాపాలను ఒప్పుకొని హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడి దేవుని సమయాన్ని విశ్వసించి నిరీక్షిస్తే దేవుడు కోల్పోయిన ఆనందం, సమాధానం, గౌరవం, సమృద్ధి, ఆశీర్వాదాలతో దీవిస్తాడు. ఆమేన్.